జోహార్ మాదిగ విద్యార్థుల వీరులకు ఉంది ఇక చేసుకోవచ్చు అని చెప్పి నిర్దిష్టంగా గౌరవ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ గారి ఆధ్వర్యంలో విస్తృత రాజ్యాంగ ధర్మాసనం 7 జడ్జీల్లో 6 జడ్జీలు మనకు అనుకూలంగా తీర్పిచ్చారు. దాన్ని రివ్యూ చేయమని మళ్ళా 32 పిటిషన్లు వేస్తే 7 జడ్జీలు దాన్ని తిరస్కరించారు. మరొక్కసారి చివరిగా దాన్ని పరిశీలించాలని చెప్పి క్యూరేటివ్ పిటిషన్ వేస్తే దాన్ని మొన్న చీఫ్ జస్టిస్ కూడా తిరస్కరించారు. ఇక న్యాయ వ్యవస్థ సంపూర్ణ సహకారం అండదండలు వర్గీకరణ కోరుకునే శక్తులకే ఉండడం వల్ల ఇక వర్గీకరణ జరుగుతుంది, అమలు జరుగుతుంది. మన బిడ్డలు చదువుల్లో ముందుకెళ్తారు, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని చెప్పి ఒక అనుకోవాల్సిన అవసరం వచ్చింది. రెండో విషయం, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించక ముందే, భారతదేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు తీర్పు మీద స్పందించక ముందే సుప్రీంకోర్టు తీర్పు వెలువడ్డ 10-15 నిమిషాల్లోనే నిండు శాసనసభలో గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణను భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణ ప్రభుత్వమే అమలు చేస్తుందని చెప్పి ఒక నిర్దిష్టమైన ప్రకటన చేయడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది. మూడవది, దీన్ని ముందుకు సాగించడం కోసం అవసరం అనుకుంటే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. ఈ 2 కారణాల వల్ల మాదిగ జాతి మరొకసారి రోడ్డెక్కే పరిస్థితులు లేవని మనం భావించుకున్నాం. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు నిర్దిష్టంగా ఉన్నది. 2, ముఖ్యమంత్రి ప్రకటన వర్గీకరణ అమలు చేస్తామని నిర్దిష్టంగా ఉన్నది. మరి ఏమైందని మనం రోడ్డెక్కాల్సి వచ్చిందనే విషయం మనం ఆలోచించుకుంటే సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉన్నది, కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో కొద్దిగా రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇంకా మాలల ఒత్తిడిలో ఉన్నదేమోనని చెప్పి భావించుకోవడానికి అవకాశం రాష్ట్ర ప్రభుత్వమే కల్పించిందనే విషయం మనం మర్చిపోవద్దు. మళ్ళీ చెప్తున్నా, రోడ్డెక్కే పరిస్థితులు రావడానికి సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగానే ఉన్నది, కానీ దాన్ని వెంటనే అమలు చేస్తామన్న ముఖ్యమంత్రి
మాలల ఒత్తిడికి తలొక్కి కొంత జాప్యం చేస్తున్నాడనే అనుమానాలు జరగడానికి కారణాలుగా కొన్ని అవకాశాలు కనిపిస్తున్న సమయంలో ఇంకా మనం నిర్లక్ష్యంగా ఉంటే మన బిడ్డల అవకాశాలన్నీ మాలలు కొల్లగొడతారని చెప్పి మరొకసారి మాదిగ జాతి బిడ్డలు రోడెక్కే పరిస్థితులు వచ్చిన సందర్భం ఇవాళ మనం లక్ష డబ్బులకు పిలుపునివ్వాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇక్కడ మీ అన్నగా చెప్తున్నా, ఇక్కడ 3 పార్టీలకు సంబంధించిన మన వాళ్ళు ఉన్నారు. బీజేపీ కేంద్రాన్ని పరిపాలిస్తున్నారు. మనమేం బీజేపీ కాదు, నల్లకండవ మారదు. మన రాజన్న బీఆర్ఎస్కి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నేనేమి బీఆర్ఎస్ కాదు, నా కండవ మారదు. కానీ కేసీఆర్ కండగా నిలబడ్డాడు. అదే సమయంలో తమ్ముడు శ్రీనివాస్ కాంగ్రెస్, నేను కాంగ్రెస్ కాదు. రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్కు నేను అండగున్న సందర్భాలు ఉన్నాయి. అంటే జాతి బిడ్డల కోసమే అన్ని పార్టీలను కలిశాను. జాతి బిడ్డల భవిష్యత్తు కోసమే ఎవరు మనకు అండగుంటా వాళ్ళకు మనం అండగుండాల్సి వచ్చింది. కానీ కండువ మాత్రం ఏనాడు మారలేదు, భవిష్యత్తులో కూడా మారదనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. కాకపోతే రేవంత్ రెడ్డి గారి విషయంలో మనము నమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆయన శాసనసభలో ఆయన చేసే ప్రకటన నిర్దిష్టంగా ఉన్నది కాబట్టి మనం నమ్మాల్సి వచ్చింది. నమ్మడానికి కారణం అంతకుముందు ఏంటంటే, గతంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు రాజకీయాల్లో ఎంటర్ అయిన కానుంచి, స్వతంత్ర భూమికంగా ముందుకెళ్ళిన కానుంచి, ఒక జెడ్పీటీసీ, ఒక ఎమ్మెల్సీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ముఖ్యమంత్రి కాకముందు ఇన్ని పదవులు ఆయన వచ్చేసినాయి. ఆయా సందర్భంలో మన ఉద్యమానికి ఆయన అండగా నిలబడ్డాడు. వర్గీకరణ కోరుకుంటుండే కనుక మొదటి నుంచి మన ఉద్యమంలో భాగస్వాములయ్యాడు. మన భాగస్వాములైన అతనే ముఖ్యమంత్రి అయి మాట ఇచ్చిండు కనుక నిలబెట్టుకుంటారని అనుకున్నాం. మాట ఇచ్చిండా లేదా, మరొకసారి ఆయన మాటలు ఉన్నబడే వాస్తవాలు ఏందో ఒక్కసారి శాసనసభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు వినాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. 7 మంది జడ్జిలలో 6 మంది జడ్జిలు రాష్ట్రాలకు ఏబిసిడి వర్గీకరణ చేయడానికి అనుమతించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను స్పష్టమైన ప్రకటన చేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు భాగాన్ని నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. ఇది శాసనసభలో ముఖ్యమంత్రి ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టుకోలేకపోయిందనే విషయం ఈ 4 నెలల్లో అర్థమైపోయింది. 4.5 నెలలు ఆ మాట నిలబెట్టుకోలేదనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమైపోయింది. ఆయన మాట చెప్పిన రోజు ఆగస్టు 1, ఈ రోజు జనవరి 20, అంటే 4 నెలల 20 రోజుల వరకు మొత్తం పరిశీలిస్తే ఆయన మాట నిలబెట్టుకోలేకపోయిండు ఇప్పటి వరకు అనే విషయం మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది. అందుకు ఒక సాక్ష్యం చెప్తే చాలు. గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నాడు. కానీ ఎలాంటి నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి మాదిగ బిడ్డలకు రావాల్సిన అవకాశాలు మాదిగ బిడ్డలకు దక్కకుండా పోవడానికి కారణం మన ముఖ్యమంత్రి అయ్యాడు. అంటే మాట నిలబెట్టుకోలేదనే విషయం అందులో రుజువైందనేసి కూడా మీ దృష్టికి నేను తీసుకుంటున్నాను. అదే సమయంలో భారతదేశంలో అందరు